ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది 23, 24 ఉంది. 24, 25 నెక్స్ట్ వస్తుంది. 14,22,094 మంది. తెలంగాణ 15,01,981. కేరళ 11,46,109. తమిళనాడు 27,21,571. కర్ణాటక 25,733. ఇక్కడికి వచ్చాక మీరు చూస్తే షేర్ ఆఫ్ ఇక్కడ ఇదైనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్లో 5,32,00,000 ఆంధ్ర, 3,21,00,000 తెలంగాణ, 3,60,00,000 కేరళ, 7,69,00,000 తమిళనాడు, 6,79,00,000 కర్ణాటక. అంటే ఇక్కడ చూసినప్పుడు 5 కోట్ల ఇక్కడ తెలంగాణ వచ్చింది 15 లక్షలు వచ్చింది పాపులేషన్ 3.81. ఆంధ్రప్రదేశ్ 14,22,000 5.32. ఇక్కడికి పర్ క్యాపిటల్ వస్తే 2,37,951. తెలంగాణ 3,56,564 హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ, తమిళనాడు 3,15,220, కర్ణాటక 3,32,926. ఏరియా చూస్తే 163 స్క్వేర్ 1000 స్క్వేర్ 163,000 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ వచ్చే తెలంగాణ 1,12,000. ఇక్కడ కేరళ 38,090. ఇక్కడ వచ్చే తమిళనాడు వచ్చే కొందికి 1,30. అంటే ఆంధ్ర కంటే తమిళనాడు తక్కువ. కర్ణాటక చూస్తే 1,91,000. తమిళనాడు జనాభా ఎక్కువ, ఏరియా తక్కువ. కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది, ఆంధ్రాకు ఎక్కువ ఉంది. తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ ది సినారియో, మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్, ఇది ఒక అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జిఎస్టిపి అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ US, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది